నుంచి ఈ విధంగా మీ మధ్యకి రావడానికి దేవుడు తన కృపను నాకు ఇచ్చినందుకై నేను దేవునికి మరి అయ్యగారికి మీ అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. మరి అయ్యగారు మా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక ప్రేయర్ ఒక టీంలో ఉంటాను. అక్కడ వచ్చినప్పుడు మరి సూటిగా నాతో దేవుడు మాట్లాడించాడు. అయ్యగారితో నా విషయం బయలుపరిచాను. నేను ఏమైతే ఏ సందర్భంగా వెళ్తున్నానో అని దేవుడు మరి శ్రేష్టంగా దేవుడు వాక్యం ద్వారా ప్రవచనాత్మకంగా దేవుడు నాతో బయలుపరిచినప్పుడు నేను నిజంగా నాదయ్య ఇది నిజంగా ఇది వాక్కు నా కొరకే దేవుడు ఎప్పుడని చెప్పడం జరిగింది, ప్రేయర్ చేయించుకోవడం జరిగింది. ఇంకా అయ్యగారు కూడా బలపరిచాడు, హెచ్చరికలు ఇచ్చాడు, స్థిరంగా ఉండి ఇంకా ముందుకు సాగాలని ధైర్యం ఇచ్చాడు. ఆ విధంగానే మరి నేను రావడం జరిగింది. ఎంతగానో మరి దీవించబడుతున్నాను అయ్యగారి ద్వారా. అలాగే ప్రార్థన సహవాసం నేను మరి ఎక్కువగా ఆశపడుతున్నాను. మరి అయ్యగారికి వస్తుంటే చెప్పాను, నా పరిచర్యకు మీ పరిచర్యకు చాలా వ్యత్యాసం ఉంది. మరి మాదేమో ఇంత సవాళ్ళతో కూడిన పరిచర్య కాదు, సునాయాసంగా వెళ్ళే పరిచర్య, కానీ చాలా సవాళ్ళతో కూడిన పరిచర్య. అడుగడుగున మరి పోరాటాలు, మరి హీలింగ్స్, ప్రాఫెసీ, ప్రవచనము, మరి ఎంతో ప్రార్థనతో ఎంతో ప్రయాసంతో కూడిన ప్రయాణం. మేము సిటీలో అక్కడక్కడే ఒక అరగంటలో ఎక్కడైనా చేరుకోగలుగుతాం, మా అంటే ఒక గంట. అన్నీ ఉంటాయి, ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి, కార్లు ఉంటాయి, వాళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి ఇంటికి వచ్చి తీసుకుపోయేటోళ్ళు కూడా ఉంటాయి. అని మరి ఇట్లా మామూలుగా రావడం, మరి ఇటువంటి దైవజనులు ఇది తలాంతులు కలిగినటువంటి వారు మనకు ఉండడం చాలా సంతోషం. మరి పరిచర్య ద్వారా నేను 2000 అయ్యారు, నేను 2000 మంది సంఘంలో కూడా పరిచయం చేశాను. కానీ ఇంత ఆనందం ఒకటి లేదు, ఇంతగా ఆనందం ఎందుకో దేవుని ఆత్మలో చాలా సంతోషం అనిపిస్తుంది. అలాంటి పరిచయం గ్రామాలకు రావడం, మరి ఇంగ్లీష్ చర్చ్లో కూడా నేను పాస్టర్, అది ఇలాగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ, చాలా ఆనందంగా సంతృప్తిగా ఉంది. నేను చాలా ప్రభువులో ఆనందిస్తున్నాను. మన దేవుని యొక్క వాక్యంలోకి పోదాం. నా పేరు అంకుల్ రాజు. మరి మా సత్యమణి పాస్టమ్మ గారి పేరు శైలజ సల్లమి గారు. ప్రార్థన యోధురాలు, ప్రార్థన గోపురంలో పరిచయం చేస్తున్నాను. మరి ఇతరమే ఒకసారి మరి ఉంది కనుక అక్కడొక ప్రార్థన చేయండి. మరి మన దేవుడు మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి దానికి మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మరి అందరికీ సుపరిచితమైన లేఖన భాగం. మరి స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. ఒక స్త్రీ గురించి ఒక పురుషుని గురించి, రెండింటి గురించి, ఎవరికి కూడా తేడా లేకుండా. మన దేవుడు పక్షపాతి కాదు, అవునా? స్త్రీలు పురుషులు ఎంతో విలువనో స్త్రీలు కూడా, పిల్లలు ఎంతనో పెద్దలు కూడా, భేదం అనేది లేదు. కనుక మనం ఇద్దరి గురించి కూడా త్వరగా చదువుకున్నా. నాకు ఎవరైనా చదివి సహాయం చేస్తే మరి మొదటి సమయాలు గ్రంథం మొదటి అధ్యాయం 9 నుంచి 11 వచనాల వరకు ఎవరైనా చదివితే మరి నాకు సహాయపడండి. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసినడలా వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. థ్యాంక్ యూ అయ్యగారు. మరి మీకు అందరికీ అర్థమైపోయినచ్చు మంచిగా రీతిగా. మరి ఈరోజు మరి చెప్పవలసిన విషయం ఏంటంటే, మనము దేవుని ఎందుకు నమ్ముకోవాలి, నమ్ముకుంటే మనకి ఏమొస్తుంది. ఇంకోటి, మనం దేవుని మందిరానికి చర్చికి ఎందుకు రావాలి, ప్రార్థనకు ప్రయోజనం ఏంటి, రాకపోతే ఏమవుతుంది, దేవుడు చెప్పాడా రమ్మని, లేకుంటే మనమేమో అవసరం కొరకు వస్తున్నామా, ఏంటి, వస్తే మనకి ఏం జరుగుతుంది, మనకు లాభమా నష్టమా,
అని మనము ధ్యానం చేసుకుందాం. ఎందుకు రాకపోవడం వల్ల మరి మన కలిగే ఏమైనా నా లాభం ఉందా నష్టం ఉందా అనే విషయాలను మనము యొక్క జీవితం ద్వారా తెలుసుకుందాం. నేను మరి ఎల్కానా ఇద్దరు భార్యలు మనకు తెలుసు. ఒక ఆమె పేరు హన్నా, రెండో ఆమె పేరు పెనీనా కదా. మరి హన్నాకు పిల్లలు లేరు, పెనీనాకు పిల్లలు ఉన్నారు. మరి పెనీనా హన్నాను విసిగిస్తుంది. పిల్లలు లేని లోటు మరి చాలా ఆ దినాల్లో అయినా, యేసుబాబు దినాల్లో అయినా, ఈ దినాల్లో అయినా చాలా తక్కువ చూపు సమాజంలో కదా. శుభకార్యాలకు రానివ్వరు, ఏంటి వస్తే అపశకనం అంటారు కదా. ఇవన్నీ కూడా క్రైస్తవులలో కూడా ఉంది. మేము కూడా కొన్ని ఎదుర్కొన్నాం ఆ సంఘంలో. అలాంటి ఆధిక్యతలు ఇవ్వద్దు. వీరికి పిల్లలు లేరు అంటే మాకు పిల్లలు లేరు కానీ కాదు, గర్భం పోయింది, అయినప్పటికీ ఇక పిల్లలు లేనట్టుగానే మరి ఉన్నాం. వీరికి అవకాశాలు సంఘంలో ఇవ్వద్దు అని కూడా మరి ఉన్నాయి. కనుక మన సమాజంలో ఇంకెక్కువ కదా. కుమారులు యెహోవాయిచ్చు, గర్భఫలము యెహోవాయిచ్చు స్వాస్థ్యం కదా. గర్భఫలము యెహోవాయిచ్చు, కుమారులు స్వాస్థ్యం కదా. దేవుని ఒక వాక్యమే చెప్తుంది. కనుక ప్రియమైన వాళ్ళ మరి అది మరి చాలా భయంకరమైన స్థితి. మరి స్త్రీలుగా మరి చాలా వేదన పడుతుంటారు. మరి బయటికి చెప్పుకోలేరు. మొగోళ్ళు అయితే ఏం కాదు కదా. మరి పిల్లలు పుట్టడానికి పోకపోవడానికి కారణము ఇద్దరిని లోపుంటుంది. సమాజంలో ఆడమనిషినే అంటారు, నిందిస్తారు, వేధిస్తారు. కానీ ఇద్దరు మెడికల్ సైన్సెస్ అన్నా మరి ఏం చెప్తున్నాయంటే మరి ఇద్దరిలో లోపము ఉండవచ్చు. ఎవరికైనా లోపం ఉండవచ్చు. పురుషునికైనా భర్తకైనా భార్యకైనా ఉన్నా కానీ కూడా కాదు. అలాంటి విషయాలు మనం ఎదురు చూస్తున్నాం. అది ఆ విధముగా మరి ఆమె నిందించడము, పెరిగిన ఆమెకు పిల్లలు ఉన్నారు, అడగకపోతే దేవుడు ఆమెకు ఇచ్చేశాడు, మరి ఈమెకు ఇవ్వలేదు. ఎంతో వేదన పడుతుంది, దుఃఖపడుతుంది, ఆయాసపడుతుంది. సమాజంలో ఇంటి బయటికి వెళ్తే ఇరుగు పొరుగు వారి అవమానం, సిగ్గు, వేదన, దుఃఖం కదా. ఆ లోటు వారిని తీస్తారా? ఇక్కడ పెనీనా అంటున్నాను. ఏమంటున్నాడంటే ఆయన ఓదార్చడానికి మరి చూస్తున్నాడు. ఏమంటున్నాడంటే మరి పెనీనా హన్నాను యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె పెనీనా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చను. ఏం చేసింది? కోపము పుట్టిస్తూ ఉంది, వేదన కలిగిస్తూ ఉంది, దుఃఖం కలిగిస్తూ ఉంది కదా. ఇవి మన కుటుంబాలలో కూడా కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినప్పుడు కదా, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, కొన్నిసార్లు అనవసరంగా కూడా మనం నిందలు, అవమానాలు కదా మరి వేస్తూ ఉంటారు. సమాజం సొంత తల్లిదండ్రులే మనను నిందించవచ్చు, సొంత భర్తనే నిన్ను అపార్థం చేసుకోవచ్చు, భార్యనే భర్తను అపార్థం చేసుకోవచ్చు, పిల్లలు తల్లిదండ్రులను అపార్థం చేసుకోవచ్చు, తల్లిదండ్రులు పిల్లలను అపార్థం చేసుకోవచ్చు కదా. అనేక విషయాలు ఉంటాయి. దుఃఖానికి, వేదనకు, ఆయాసానికి కదా అనేక కారణాలు ఉంటున్నాయి. కానీ మీకు ఒకటే ఒక కారణం ఏంటి? సంతానం లేదు. కానీ మరి ఏమంటున్నారంటే అట్లా అదొక వీక్ పాయింట్, అదొక బలహీనమైన ఒక విషయాన్ని చూసుకొని దాన్ని మరి అడ్వాంటేజ్ తీసుకోవడం, అంటే ప్రయోజనం తీసుకోవడం. అదే నాకు ఉండదు కదా, కించపరచడం, అవమానపరచడం, ఏం లేదు, విసిగించడం కదా. మరి బొమ్మనే లేక పొగబెట్టినట్టుగా ఆమె పక్కలో కదా. ఎవరు పోరైనా ఎగొచ్చు, కానీ సమితి పోరు చాలా కష్టం. పట్టుకుంటే లేస్తే కానీ ఒకటే ఇల్లు కాదు, పక్కనే ఉండొచ్చు, అదే బస్సులో ఒకటే భర్త. కానీ మరి ఆమెను ఈ విధంగా ఉన్నది. అయితే ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేర్చు వచ్చుండగా హన్నా యెహోవా మందిరంలోకి పోయినప్పుడెల్లా ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానంటే 8వ వచనం, నీవు భోజనం మానంటే ఏలా? నీకు మనో విచారం ఎందుకు కలిగినది? 10 మంది
కుమారుల కంటే నేను నేను నీకు విశేషమైన వాడను కానా. విశేషమైన వాడిని కానా కదా. ఎంతో ఓదార్స్తున్నాడండి, ఎంతో ఆదరణ మాటలు చెప్తున్నాడు, కానీ ఆమెకు ఆదరణ కలగటం లేదు కదా. కానీ ఎంతో చెప్తారు, ఎంతో చేస్తారు, కానీ దుఃఖం వేదన అది ఉండదు. కొన్నిసార్లు మన వేదనలో దుఃఖంలో కూడా మనం దేవుణ్ణి కొన్నిసార్లు ప్రశ్నిస్తూ ఉంటాం. దేవుడా, ఎందుకు నాకు ఈ కష్టం చేసావు, నేను ఏ పాపం చేసినా. దేవుని మన ప్రశ్నలు అడుగుతూ ఉంటాం, మన కష్టాలు, ఇబ్బందులు, ఇరుకల్లో విసిగిపోయి వెసారిపోయి నా కొడుకునే దేవుడు ఎందుకు తీసుకోవాలి, నేను ఎవరికి అన్యాయం చేసిన, ఇవన్నీ మాటలు నా భర్తనే తీసుకోవాలి, ఇవన్నీ అనేకమైనటువంటి ఎందుకు నాకు ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఓకే నేను చనిపోతే బాగలేదా, ఆయనకి ఎందుకు వచ్చింది, వాళ్ళకి ఎందుకు వచ్చింది కష్టం, నాకు వచ్చింటే బాగుంటే కదా, నాకు ఆరోగ్యం, నాకు వ్యాధి వచ్చింటే బాగుంటుండే కదా. ఆయన మరి ఇంటి యజమాని, కష్టం చేస్తాడు, కుటుంబాన్ని సాధించుతాడు అదండి అనుకుంటున్నా మానవులుగా. మరి కానీ మరికలు కూడా మరి చూసినట్టయితే అనేక ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ఏడుపు, దుఃఖం, వేదన, ఎవరికి చెప్పుకున్నా తీరని లోటు ఒక స్త్రీగా. పురుషులైతే అట్లా ఉండదు, అట్లా ఏదో కొంచెంసేపు ఉండడు, బయట వెళ్ళిపోతాడు, సమాజంలో కలుస్తాడు అందరితో. కానీ ఎక్కడ విన్నా అవమానమే. అలాంటి పరిస్థితుల్లో కొందరు ఏం చేస్తారు తెలుసా, ఇలాంటి పరిస్థితుల్లో విసికి వేసారిపోయి ఆత్మహత్యనే పరిష్కారం అనుకుంటారా అనుకుంటారండి. చాలామంది మరి స్త్రీలు బలహీనగటము, మరి నిందలు బాధలు వేయలేక ఏదో ఒకటి చేసుకొని చనిపోతారు, ఆత్మహత్య చేసుకుంటారు. ఈ గ్రామాలలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. పురుగుల మంది తాగడము, భర్త వచ్చి వేధించడము, తాగి వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. మరి నేను ఒక సంఘటన చెప్తాను, మనకు ఒక సమయం లేదు. అదే మాకు సమీపంలో మరి ఒక కుటుంబం ఉందండి. మరి వాళ్ళు పెద్ద క్రైస్తవులే, నామకార్థ జీవితం. అదే వాళ్ళకి ఒక 2 అబ్బాయిలు ఉన్నారు. మరి ఫెయిల్ అయిపోయాడు, మంచిగా మొదటి సంవత్సరం నుంచి 10వ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ వరకు క్లాస్ అన్నింటిలో ఫస్ట్ అని తీరా బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, పెద్ద పరీక్ష. ఆ పరీక్షల్లో తప్పిపోయాడు. 3 మార్కులతో తప్పిపోయాడు. అయితే బాగా వీళ్ళందరూ, అయ్యో ఏంది మీ అబ్బాయా, నువ్వెట్లా ఫెయిల్ అయినావు, మనకి ఇంకా చిన్న అందరూ వాళ్ళు డల్ స్టూడెంట్స్ మొద్దులు సుద్దలు పాస్ అయిన వాళ్ళ మీద మళ్ళా పరీక్ష ఫెయిల్ అయిందని మళ్ళీ తినిపించారు లెక్కలలో. మళ్ళీ కూడా రీకరెక్షన్ చేపిస్తే కూడా పాస్ అవ్వలే. 3 మార్కులు అంటే 3 మార్కులు కరెక్ట్ చేసాడు అని అనుకున్నారు. కానీ ఆ పిల్లగాడికి ఏమైతే అందరూ కాలేజ్కి పోవడం, మన కులం సర్టిఫికెట్లు ఎంఆర్ఓ ఆఫీస్లో పేరెంట్స్ తిరగడం, వేదన కలిగింది, దుఃఖం కలిగింది, అవమానము, సిగ్గు. చిన్న వయసు, ఇంత పిల్లవాడు, ఇంకా పెద్ద వాక్యం పెద్ద తెలియదు. తల్లిదండ్రులు కూడా చిన్న ముఖం చేసుకున్నారు. ఇంత చదివించి ఇంగ్లీష్ మీడియం కూలినాలు చేసుకొని చదివిస్తుంది. వాళ్ళు కూడా ఏం చేసిండు, ఎవరి ఇంట్లో అందరూ పొలానికి పనులకు వెళ్ళిపోయిన సమయంలో ఏం చేసిండు, ఫ్యాన్కు ఆత్మహత్య చేస్తున్నారు పిల్లలు. ఇందుకు చూస్తే లేకపోతే ఏడవడం తల్లిదండ్రులు ఇలాంటి ఎందుకు అవమానం. సావే పరిష్కారం అనుకున్నాడు, ఇక అదే లాస్ట్గా బతికి లాభం లేదు. అయితే అప్పుడు ఇన్స్టాంట్ ఎగ్జామ్స్ లేవు. మరి అప్పుడు మన సంవత్సరం దాకా మళ్ళా ఆగాలి, మళ్ళీ సంవత్సరానికి పరీక్ష రాయాలి. అలా ఉంది అది ఆ దినాల్లో ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళు ఈ పిల్లవాడు వేసిన మరుసటి రోజే 5 మార్కులు గ్రేస్ మార్క్స్ కలిపారు. వింటున్నారా? గవర్నమెంట్ ఫెయిల్ అయిన వాళ్ళకు 5 ఉచితంగా మార్కులు ఇస్తారు. అప్పుడప్పుడు ఇస్తారు. పిల్లలు జీవితాలు పాడు కావద్దని ఇట్లనే ఎవరైనా ఉంటాడు, తప్పని కూడా ఇస్తారు. ఆ పిల్లవాడు చచ్చిపోయి సమాజం చేసి వచ్చింది. మొదటి రోజు పాత పత్రికలో 5 మార్కులు, వీడికి కావాల్సిన 3 మార్కులే, ఇంకా 2 మార్కులు ఎక్కువగా. ఎంత వేదనని, ఎంత దుఃఖం కదా.
ఎంత పొరపాటు, ఎంత తొందరపాటు. చాలామంది అన్నా కూడా అది చేసుకొని సాగుతుంది. ఎందుకు గొడవ? రోజు రోజు రావాలి కదా, ఒక దినం కలిసిపోతే అయిపోతుంది కదా అనే తీర్మానం గురించి చాలామంది అవిశ్వాసం వస్తారు. అదే పిరికితనం వల్ల ఇవ్వలే. కానీ అన్న అందరికీ మొట్టమొదటిగా మనం ఏం చేయాలి తెలుసా? అన్నకి ఎవరు గుర్తుకొచ్చారు? దేవుడు గుర్తుకొచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరణము, పురుగుల మందు, ఆత్మహత్యలు కాదు, మరి దేవుడు గుర్తుకొచ్చాడు. మనకు దేవుడు మన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనకి ఎవరు రాలండి? గురుకు దేవుడు కూతురు కాదు. వాడిని నిందించడం, వీడిని నిందించడం, వాడిని తెచ్చుకోవడం, వీడిని తెచ్చుకోవడం, పెళ్ళినాను మరి ఎల్కాలను తెచ్చుకోవడం కాదు, మంది మీద ఏడవడం కాదు. ఆమె ఏమైంది? ఏడ్చింది. ఇంట్లో ఉంటే ఇంకా సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. తిరిగి ఏమైపోతుంది? లాస్ట్కు మరణానికి దారి తీస్తుంది. ఆలోచన చేసి వేద మొట్టమొదటిగా ఆమె దేవుడి గురించి వచ్చాడు. అన్న పెళ్ళిన భర్త ఓదార్చాలని చూశాడు. కుమారుడు 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠుని కాదా? నేను లేనా నీకు? ఎవరు తీర్చలేరని. నీ భర్త నిన్ను ఓదార్చలేడు, నీ పిల్లలు నిన్ను ఓదార్చలేరు, నీ తల్లిదండ్రులు నిన్ను ఓదార్చలేరు, ఎవరు ఓదార్చలేరండి. దేవుడు తప్ప. నీ కన్న కుమారుని, మంచి చేతికి వచ్చిన కుమారుని గారు పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఎంతో వేదన, బాధ, దుఃఖం. ఏకైక కుమారుని పడు ఎవరు తీస్తారు? దేవుడే తీస్తారు. ఆయన మేము చేసిన దేవుడి మీద ఆధారం. ఇంకా లాభం లేదు. రెండోదిగా 3 ముఖ్య విషయాలు చెప్పు, మాకు అందరికీ కూడా తెలుసు కదా. అది రెండోదిగా అవి ఏం చేసింది? ఇంటికాడ ఉంటే కాదు, నాకు దేవుడు చేస్తే దేవుడే చేయాలి. ఎవరు చేయలేదు, నా భర్త చేయలేడు, ఎవరు లోకంలో డాక్టర్స్ చేయలేదు. ఆమె కూడా చూపించుకోవచ్చు. ఆ జిల్లాలో మందులు మాకులు కూడా ఉన్నాయి, చెట్ల మందులు అవి ఇవి అన్నీ ప్రాంతం చేసి ఉండొచ్చు. ఊరుకుంటారా? ఇంకా జ్వరం వస్తేనే మనం 10 హాస్పిటల్ తిరుగుతాం కదా. ఆయన బాగుంటుంది, ఆ డాక్టర్ ఏ డాక్టర్ బాగుంటాడు అని కదా. ఆమె కూడా అన్ని ప్రాంతాలు చేసి ఉండొచ్చు, భర్త చేయించుకోవచ్చు. ఏవి కూడా నిష్ప్రయోజనం. ఒకటి. రెండవదిగా ఆమె ఏం చేసిందంటే మరి దేవుని సన్నిధిని ఎంచుకున్నాడు. ఇంటికాడ ఉంటే చచ్చిపోయి లాభం లేదు. నేను దేవుని కాళ్ళ పట్టుకుంటా, కాళ్ళ మీద పడతా అని ఏమైపోయింది? దేవుని మందిరానికి షిలోహులో ఉన్న దేవుని సన్నిధికి వెళ్ళి నా గోడు దేవునితో చెప్పు. దేవుడే నాకు మర్చిపోయి, ఆయన సన్నిధే నా పెనిది. ఆయన మందిరంలో అక్కడ చేయు ప్రార్థన వైపు నా కన్ను దృష్టి, నా చెవులు చెవియోగుతాను ప్రార్థనల వైపు. దేవుడు ఏం చెప్పాడు? తెలుసులే మందిరం చేయబడి ప్రార్థన పరలోక గవిని దేవుని మందిరం ఇస్తాను. రేపు లేకపోవచ్చు, గోడ లేకపోవచ్చు, ఎంతోమంది వచ్చి దేవుడు ఉండు స్థలము ప్రత్యేకమైనది. ఇంటికాడ చేయగలుగుతామా ఉపవాసం? నేను చాలా ప్రయత్నించాను ఉపవాసం చేయాలని. మొదట్లో ఆ దినమే మంచి మా అమ్మ మా అక్కలు మంచి వంటలు చేసేవాడు, గుమ్మలు మంచి చేసేవాడు. అయితే ఆ దినం మంచిగా వాసనలు వస్తుంది. ఏం ఫాస్టింగ్ తినేద్దామని ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయాడు. అట్లా జరుగుతుందండి. ఇంటికాడ మనము మందిరమే, దేవుని సన్నిధే, ఇల్లే. అవునా కదా? హాస్పిటలే, ఇల్లే. ఎంత బాగా చేసినా, ఎంత ఏసీలో పెట్టినా, నీకు ఎంత ఇది చేసినా, ఎంత పెద్ద డాక్టర్లు ఉన్నా, ఎంత నీట్గా ఉన్నా, భోజనం అంతా నీ టేబుల్ మీదకి వచ్చినా, హోటలే, ఇల్లే. స్వతంత్రం ఉంటుందా? దేవుని మందిరం. మందిరానికి మనము అయితే మందిరానికి ప్రాధాన్యత ఇస్తే ఏమైంది? దేవునికి ప్రాధాన్యత ఇస్తే ఏమైంది? మందిరానికి ప్రాధాన్యత ఇచ్చాను. మందిరంలో నేను వెళ్ళాలి, అక్కడే నాకు ఉపశమనము, అక్కడే నాకు నేను దేవునితో పోరాడి గెలవాలండి. పిరికి పందల్లా మధ్యలో మానుకోదు. రెండోది ఏం చేసింది? ఇంత తింటే కూడా పైకి పడతలేదు. మందులు వేసుకుంటే కూడా మందులు పాగవండి. ఎందుకు? మనసుకు అంత ప్రభావం ఉంటుంది, ఆలోచన ఎక్కువ కదా ఉంటుంది. మనము గాబర అవుతుంటాం, ఆలోచన ఎక్కడో ఉంటుంది, తింటే అర్థం కాదు, నిద్ర రాదు. ఏమి ఒక చేయబోయి ఇంకోటి చేస్తూ ఉంటాం.
అన్ని గలిబిలి గందరగోళం జీవితం, సమస్యల వలయం. ఆ సమయంలో దేవుని సన్నిధిలో ఎట్లా వచ్చింది? అన్నపానములు మానేసింది. తింటే లాభం లేదు, తిండి వల్ల ఏం ప్రయోజనం, తిని ఏం లాభం, తిని ఏళ్ళు తింటి లాభం. దేవుని కొరకు ఆమె జీవితం కొరకు ఉపవాసాలు. ఎందుకు ఉపవాసంలో ఏమవుతుంది? నీ శరీరం నీ అదుపులో, నీ ప్రాణాత్మ శరీరాలు నీ అదుపులోకి వస్తాయి. కొంత బలహీనంగా అయిపోతావు. ఎప్పుడు బలహీనంగా అయిపోతావు? ఉత్తర రోడ్ల మీద తిరిగితే బలహీనంగా అయిపోతావు. బయట ప్రార్థనలు లేకుండా, గుడిలో లేకుండా, బయట ఒక పూట భోజనం మనకు లేట్ అయితే ఆకలి ఉండలేదు. అదే దేవుని మందిరంలో 1 కాదు 40 రోజులు, ఒక 50 మంది ఒక సిస్టర్ 50 రోజులు ఉపవాసం చేసి చూడు 7 గంటలు దేవుని సన్నిధానంలో కలిపింది. చనిపేసుకున్నా 11 గంటలకు పోతే సాయంత్రం 7 గంటలకు బయటికి వెళ్ళింది. అట్లా పట్టుదల. అయితే ఆ విధంగా ఆమె దేవుని మందిరంలో వచ్చి ఏడ్చింది. మనం చూసాం, ఆమె చాలా దుఃఖపడ్డదిగా మనం చూసాం, ఆమె వేదన పడ్డదిగా కూడా మనం చూసామండి. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఉన్నట్టుగా మనం చూసాం. ప్రియమైన ద్వారా మనం ఈ విధంగా దేవుడు ఆమెను ఏం చేశాడు? శిలోహలో అన్నపానములు పుచ్చుకొని, వాళ్ళు శిలోహలో అన్నపానం పుచ్చుకొని తర్వాత మరి యాజకుడైన ఏది ఆ సైనికుడైన యెహోవా నీ సేవకుడైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకుడైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకుడైన నాకు మగ పిల్లలు దయచేసిన ఎడలా వారి తల మీదకి క్షౌరపు కత్తి అన్నటికి దాని యొక్క వాళ్ళ బ్రతికి దినములన్నిటను నేను వారిని యెహోవాకు నీకు అప్పగించునని మరి మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేసింది. ఒప్పందంతో వచ్చింది, ఒక సవాల్తో వచ్చింది, ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చింది. చేస్తావా, ఇస్తావా, సస్తావా, అట్లా ఉండాలి, పట్టుదలతో ఉండాలి. నువ్వు ఇస్తే నేనేం చేస్తాను. ప్రభుకు సవాలు ఇస్తే మనం కూడా ఇస్తాం, మనం కూడా మొక్కుబడులు చెల్లించుకోవాలి. దేవుడికి అది అన్నది, నాకు ఇస్తే నేను నీకే చేస్తాను. దేవుడు మానవుడు పైవేషాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఆమె యొక్క కోరికను దేవుడు చూస్తాడు. ఒక కుమారుని ఇస్తా, ఒక కుమారుడు కూడా నాకే ఇస్తానంట. ఎంత నా బిడ్డ, నా మీద ఎంత ప్రాణం, ఎంత ప్రేమ. ఆమెకి ఏంది? కుమారుడు కాదు ముఖ్యము. ఆమెకు మగపిల్లగాని చూసుకోవాలా, ముడుసుకోవాలా, చేయాలని కాదు. ఎత్తుకొని తిరగాల, ముద్దాడాల, తాళం పోయాలా, తినబెట్టాలా కాదు. నింద తొలగాల. ఆమెకు నింద సంవత్సరాల తరబడి అంతమంది పిల్లలు ఆమెకైంది, ఇంకొకరు కూడా అవుతలేదు. నింద చాలా గొప్పది, డబ్బులు కాదు. నీకు వచ్చిన చెడ్డ పేరు పోవాలి. అందరూ ఏం కోరుకుంటారు? సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. అవునా? మంచి పేరు కావాలి, సమాజంలో గౌరవం అండి, డబ్బులు కాదు. డబ్బుల కొరకు మనం ఏదైనా చేయవచ్చు, దొంగతనం చేయవచ్చు, పనికి మన పనులన్నీ చేయలేమా, తాగొచ్చు, తాగలేమా, డబ్బులు లేవా, ఎందుకు లేవు? అది పాస్తానండి, దేవుడు పిలిచాడు, నమ్మకంగా ఉండాలి కదా. పేరు ఖరాబ్ అవుతుంది. ఒక మంచి పేరు తెచ్చుకోవాలంటే ఒక జీవితమే పడుతుందండి. ఒక జీవితాంతమే ప్రయాసపడ్డా ఎవడో ఒకటి నింద వేస్తూనే ఉంటాడు. ఈసోంటిది ఎవడో మన మీద. కానీ ప్రియమంటాడు వాళ్ళ సమయంలో మరి ఆమె ఉపవాసంలో ఉంది, దేవుని అందుకుంది, దేవుని సన్నిధిని ఏర్పాటు చేసుకుంది. మరి 3వదిగా 4వది ఏం చేసింది? దైవ సేవకుని నేర్చుకుంది. ఎవరుంటారు దేవుని మందిరంలో? ప్రవక్త కదా. ఏది ప్రవక్త అక్కడ ఉండి మందిరంలో ఉంటాడు, సేవకుడు ఉంటాడు. ఆ సేవకుని చేతి కింద నువ్వు ప్రార్థన చేయాలి. నీ బాగోగులన్నీ ఆయన చూస్తాడు. నీ మనవి, నీ గోలంతా దేవునికి చెప్పేవాడు కదా. మనం గుడికి వచ్చి అయ్యగారిని చెప్పాలండి, చెప్పి ఉపశమనం పొందాలి. నా సమస్య ఇలా ఉందండి, నాకు అలా ఉందండి చెప్పుకుంది. వెళ్ళి నేను మత్తుతో దాక్షరంతో మద్యపానంలో లేదు, నాకు నా వేదన దుఃఖము దేవుని సేవకుడికి చెప్పుకుంది. అవునండి, సేవకురాలు ఉంటారు, ఆడలకు సేవకురాలు, పాస్టమ్మ గారు. దేవుడు ఎందుకు ఇచ్చాడు? మన కొరకే. మనకు దేవునికి మధ్యలో మధ్యవర్తిగా సేవకురాలను మనకు దేవుడు ఇచ్చాడు. పాస్టర్లు
ఎందుకో కాదు, మన సమస్యలు మన బాగోగులు చూసుకోనికనే. కానీ మనం ఏం చేస్తాము? సిగ్గుపడతాము, చెప్పుకోము, దాచుకుంటాము. ఏదైనా ఒక పరిష్కారం దేవుని వాక్యంలో నుంచి ఆయన తోచింది ఏదో ఒక ఆలోచన అడగడంలో, చెప్పుకోవడంలో ఏం తప్పులేదు. వాళ్ళు ఉన్నదే దానికి నీ పక్షంగా ప్రార్థన చేయడానికి, నీ పక్షంగా విజ్ఞాపన చేయడానికి, ఒక నీకు ఏదైనా మంచి సలహా ఇవ్వడానికి కదా. దేవుని సేవకులు ఎందుకున్నారు? దేవునికి మందిరకు మధ్య ఉన్నారండి. చెప్పుకుంటారు ఏదో మంత్రాలు అని నాకు ఈ విధంగా ఉంది పరిచయం. దేవుని సేవకుడు ఏం చేశాడు? ఉండి అభయం ఇచ్చాడండి. ఏమన్నాడు? మనం ముగించుకుందాం. ఏమన్నాడు ఇక్కడ చూడండి. మరి లాస్ట్ 18వ వచనంలో ఇక్కడ ఉన్నది అయితే ఆమె అతనితో సేవకురాలైన నాయన నేను నీ దృష్టికి కృపనందుదునుగాక అనెను. మరి అంతకంటే ముందుంది ఇంకా 17వ వచనంలో అంతటా ఏలి నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవి ఆయన దయచేయునుగాక అని ఆమె వచ్చింది. ఎందుకు? దేవుడు ఆయనకి చెప్పాడు. ఇది ఆయన మాట కాదు, దేవుని మాట. దేవునికి ఆమెకు మధ్య అప్పుడు ఉండేవారు, ప్రవక్తలు ఉండేవారు. ఎప్పుడు చెప్పు అవే విషయం. అమ్మ దేవుడి స్వయంగా మాట్లాడతా దేవుని సేవకుని పెట్టాడు, ప్రతినిధి దేవునికి బదులుగా ఆయన పెట్టాడు. నువ్వు చూసుకోరా బాబు, వీడు ఉండాలి, చూసుకో. ఎవరు? నీ మనవి దేవుడు దయచేయునుగాక, నువ్వు క్షేమంగా నెమ్మదిగా వెళ్ళిపో అంటే అప్పుడేమైపోయింది? ఆమెకు ఒక సంతోషం వచ్చింది. ఆమె జీవితంలో ఏదో ఒకటి జరిగిపోయిన కార్యం, మార్మికమైన ఒక దేవుని శక్తి. అదే రోజు ఆమె గర్భం ధరించింది. పోతుందా? ఒక మాటతో పోతాడా? ఎన్ని సంవత్సరాలు వేదన పడి దుఃఖపడి వెళ్ళిపోయింది అంటారు. ఆమెకు నిర్ధారణ కలిగింది లోపల, ఆమెకు ఆనందం కలిగింది, ఆమెకు సంతోషం కలిగింది. నా కార్యము నెరవేర్చాడు దేవుడు, నాకు లోపల ఏదో ఒక దైవ కార్యం దేవుడు చూసింది, సంతోషపడింది. ఆ మాట దేవుని మాటలు ఉత్త మాట కాదు, అది క్రియాపూర్వకమైన మాటలు. ఆయన వాక్కు జీవం కలిగింది. ఎప్పుడైతే ఆ ఒక మృతతుల్యమైనటువంటి ఆ గర్భము దేవుడు తెరిచాడు, గర్భాన్ని దేవుడు ముట్టాడు. క్షేమంగా వెళ్ళు, ఇంకేం అభయం లేదు, వెళ్ళిపో, నాకు చాలు ఇంతవరకు. నువ్వు చేసిన దుఃఖం చాలు, నువ్వు చేసిన దీక్ష చాలు, అయిపోయింది. దేవుడు నీ కన్నీటిని సంతోషం బాష్పాలుగా దేవుడు అందుకే ఎంతో సంతోషం. దేవుని మాట ఆయన మాటగా